హలో, హలో, హలో. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ గారిని. ఫైనల్‌గా మీకు కొన్ని మంచి అప్డేట్లున్నాయి. ఏందంటే ఫస్ట్‌దేంటంటే రైటర్స్ స్ట్రైక్ అయిపోయింది. సో, ఇంకో 2 వారాల్లో దానికి మంచి ఫుల్ క్లారిటీ ఉంది. ఇంకోటేందంటే యాక్టర్స్ యూనియన్ స్టూడియోలతో వాళ్ళు మండే వాళ్ళు మీటింగ్ పెట్టారనమాట. సో, మొత్తానికి ఫైనల్‌గా మంచి న్యూస్ వచ్చింది. సో, మన కెరీర్ ఇంకా ముందుకెళ్ళడానికి ఏదో ఒక ఇంకొన్ని ఎక్సైటింగ్ అప్డేట్లు ఏమైనా ఉంటే నేను ఖచ్చితంగా నేను మీకు ఫ్యూచర్‌లో చెప్తాను. బట్ యాహ్! ఫైనల్‌గా సమ్ గుడ్ న్యూస్. బట్ యాహ్! ఈరోజు మీరు టైటిల్ చూసుంటే యాస్ ప్రామిస్డ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే 'సత్యం'. ఆఫ్‌కోర్స్ స్టారింగ్ నాకు చాలా ఇష్టం ఉన్న యాక్టర్. అంటే ఒకప్పుడు ఐ గెస్ ఇప్పుడు గూడా. ఎందుకంటే ఆ అనుబంధం అలాంటిది ఉండేది అప్పట్లో. బట్ యాహ్! సుమంత్ అన్న. సో యాహ్! ఈరోజు డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే 'సత్యం'. సో యాజ్ యూజువల్ సినిమాకి క్రెడిట్స్ చెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్. దిస్ మూవీ స్టార్స్ ఆఫ్‌కోర్స్ సుమంత్ అన్న, జినేలియా గారు, కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం గారు, తనికెళ్ళ బండి గారు, శ్రీధర్ గారు, రాజేష్ గారు. అంటే రాజేష్ ఎవరంటే ఆఫ్‌కోర్స్ ఈ సినిమాతో ఫేమస్ అయిన వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ కమెడియన్స్ మన ఇండస్ట్రీలో 'సత్యం రాజేష్' గారు. ఈ సినిమాలో సుమంత్ నాన్నగారుగా నటించిన మల్లాడి రాఘవ గారికి, నిర్మల రెడ్డి గారికి, వర్ష గారికి, ప్రకాష్ గారికి, నవీన్ గారికి. దిస్ మూవీ స్పెషల్ అపియరెన్స్ బై ద లేట్ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు, అపూర్వ గారు, ద లెజెండరీ కొండవలస లక్ష్మణరావు గారు, జెన్నీ గారు, గౌతమ్ రాజు గారు. ఈ సినిమాల్లో రాఘవ లారెన్స్ గారు కూడా ఒక స్పెషల్ అపియరెన్స్ ఉంటది. భాస్కర్ భట్ల గారికి ఒక స్పెషల్ అపియరెన్స్ ఉంటది. అండ్ నేను ఇంకెవరైనా మిస్ అయ్యానంటే సింగర్ రవి వర్మకి కూడా ఒక స్పెషల్ అపియరెన్స్ ఉంటది. అండ్ డైరెక్టర్ 'సూర్య కిరణ్' గారికి కూడా ఒక స్పెషల్ అపియరెన్స్ ఉంటది. సో, చాలా స్పెషల్ అపియరెన్స్‌లు ఉంటాయి. ఈ సినిమాకి సంగీతం కొట్టినటువంటి ఆఫ్‌కోర్స్ ఇందాక చెప్పినట్టు ది లెజెండరీ 'చక్రి' గారు. అండ్ వి రియల్లీ మిస్ యూ లాట్ సార్. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చేసినటువంటి సమీర్ రెడ్డి గారికి అండ్ రాజా, ఐ థింక్ అదే కదా! ఐ థింక్ రాజాయే అనుకుంటా. యాహ్! రాజానే. ఈ సినిమాకి ఫైట్స్ చేసినటువంటి విజయ్ మాస్టర్‌కి, కొరియోగ్రఫీ చేసినటువంటి లారెన్స్ మాస్టర్‌కి, శంకర్ మాస్టర్‌కి, అశోక్ రాజ్ మాస్టర్‌కి అండ్ విద్య మాస్టర్‌కి, ఆర్ట్ బై జేకే మూర్తి గారు, ఎడిటింగ్ బై నందమూరి హరి గారు. నాకు తెలిసినంత వరకు కుటుంబానికి అసలు సంబంధం లేదు. జస్ట్ సేమ్ సర్‌నేమ్ ఉంటది. డైలాగ్స్ బై సతీష్ గారు అండ్ రవి గారు, కాస్ట్యూమ్స్ బై శేఖర్ గారు. ఈ సినిమాకి సమర్పించు ఎస్ఎంటీ ఆఫ్‌కోర్స్ మన అక్కినేని అన్నపూర్ణమ్మ గారు ఈ సినిమాకి సమర్పించు. ఈ సినిమాకి నిర్మాత అక్కినేని నాగార్జున గారు. అండ్ ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ చేసినటువంటి సూర్య కిరణ్ గారు. అండ్ ఈ సినిమా ఆఫ్‌కోర్స్ మన నాగార్జున గారికి అంటే నాగార్జున గారికి అదృష్టమైన ఒక నెల. అంటే ఈసారికి సుమంత్ అన్నకి కుదిరినది. 19థ్ డిసెంబర్ 2003 సినిమా విడుదలైంది. సో, ఈ సినిమా కంటెక్స్ట్ చెప్పాలంటే యాహ్! అంటే అప్పట్లో నేను ఆఫ్‌కోర్స్ వీహెచ్ఎస్ మీద చూసాను. వీహెచ్ఎస్ అంటే క్యాసెట్. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమా చూసిన తర్వాత నేను సుమంత్ అన్నకి చాలా పెద్ద ఫ్యాన్ అయ్యాను. నేను బల్లగుద్ది చెప్తున్నానండి. యూఎస్‌లో నాకంటే సారీ. నేను బల్లగుద్ది చెప్తున్నానండి. నాకంటే యూఎస్ఏలో సుమంత్ అన్నకి పెద్ద ఫ్యాన్ ఇంకెవడుండడు. ఎందుకంటే ఆ టైంలో ఈ సినిమా అయిన తర్వాత ఆయన సినిమాలన్నీ బింజ్ చేశాను. నాకెక్కడ నమ్మకం పోయిందంటే అప్పుడు ఏదో గుర్రం ఎగిరిచ్చావు అని ఏదో ఒక సినిమా ఉంటది. దాని తర్వాత 'బోని' ఉంటది. ఇంకొక సినిమా 'రాజ్' ఉంటది. 2 ఏలతో 'రాజ్' అని ఒక సినిమా ఉంటది. అన్ని సినిమాలు వచ్చినప్పుడు నాకు అర్థమైంది. యాహ్! ఇంకా లైక్ ముందుకెళ్ళట్లేదు. కానీ నేను చాలా గ్రేట్‌ఫుల్. చిన్నప్పుడు నాకు చాలా ఇష్టం ఉన్న ఒక యాక్టర్ దొరకడం అనేది. అంటే 'వెంకటేష్' గారి తర్వాత ఇట్ వాస్ సుమంత్ అన్న బేసిక్‌గా. సో, నాకు సినిమాలో ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా గుర్తుందంటే చిన్నప్పుడు ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఏందంటే, ఆ క్లైమాక్స్ ఫైట్ ట్రైన్‌లో. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ 'ఐయామ్ ఇన్ లవ్' పాట కూడా గుర్తు. అదొక్కటే గుర్తు. అండ్ దెన్ 2020లో నాకంత ఫ్రీ టైమ్ ఉంది కాబట్టి మరొకసారి చెప్తున్నా 9 నెలలు ఖాళీగా ఉన్నప్పుడు ఇంకేం చేయలేక తెలుగు సినిమాలన్నీ వరుసబెట్టి బింజ్ చూసి, అరే! ఇవే నాకిష్టం రా బయ్ అని చెప్పి ఆహ్ నాకు సినిమా తెగ నచ్చింది. నేను యాక్చువల్లీ ఇది నా సుమంత్ అన్న చేసిన సినిమాల్లో ఇదే నా ఫేవరెట్ మూవీ. ఎందుకంటే ఆహ్, నాకిది 'గోదావరి' కంటే నాకెందుకు ఇష్టం అంటే, 'సత్యం' అంటే నీకు బేసిక్‌లీ ఒక ఆల్ రౌండ్ ఒక కమర్షియల్ సినిమా ఫీలింగ్ ఇస్తది. కంపేర్ టు 'గోదావరి' ఏంటంటే
అంటే దీనికి ఫుల్ ఒక కమర్షియల్ సినిమా ఫీలింగ్ ఉంటది. ఏంటంటే ఈ సినిమాలో నీకు అన్నీ విపరీతమైన పేసింగ్ ఉంటది. గోదావరిలో ఎక్కువ ఏముంటదంటే ఒక రొమాన్సు, దాని తర్వాత ఆఫ్‌కోర్స్ ఆ సినిమాలో రైటింగ్ కూడా చాలా మంచిగుంది. మేము ఆల్రెడీ రివ్యూ చేసాం. మీరు వినొచ్చు. అది వేరే విషయం. బట్ అయితే ఆ సినిమాలో ఏందంటే, ఆ సినిమాకి ఎక్కువ ఒక ఫీల్ ఉంటది. అండ్ చాలా రియలిస్టిక్‌గా ఉంటది. కానీ అక్కడ ఒక స్లోవర్ పేస్ ఉంటది. అండ్ 'శేఖర్ కమల' మార్క్ ఉంటది. అదే సినిమా. కానీ ఈ సినిమాలో నీ యాక్షన్ గావాలనా, కామెడీ గావాలనా, సెంటిమెంట్ గావాలనా, ఫ్యామిలీ డ్రామా గావాలనా, ఫ్యాంటాస్టిక్ రైటింగ్ గావాలనా, అండ్ ఒక ముక్కలో చెప్పాలంటే జస్ట్ ఓవరాల్ వే బెటర్ ఎంటర్‌టైన్‌మెంట్ వాల్యూ. అండ్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమా పాడ్‌కాస్ట్‌కి నేను ఈ సినిమా రివాచ్ చేశాను. అండ్ ఆఫ్‌కోర్స్ ఐ అబ్సల్యూట్‌లీ లవ్డ్ ఇట్. ఈ సినిమా చాలా అంటే చాలా బావుంది. సో, అది కంటెక్స్ట్. ఇప్పుడు అందరి ఫేవరెట్ సెక్షన్‌కొస్తే, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సెక్షన్‌కొస్తే, యాక్చువల్లీ చాలా చెప్పాలి దీంట్లో. బట్ నేను ప్రయత్నం చేసి ఎంత త్వరగా ముగించేద్దాం అన్నది నేనైతే ప్రయత్నం చేస్తా. సో, ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే, మన డైరెక్టర్ సూర్యకిరణ్ గారు ఆయన యాక్చువల్లీ యాక్టర్ అనమాట ఫస్ట్‌లో. సో, ఆయన యాక్చువల్లీ చెన్నై నుండి. సో, ఈయన ఆ టైంలో ఇది చేస్తూ, అది చేస్తూ సో, ఆయన డైరెక్టర్ అయ్యే కొద్దీ ఏమైందంటే, డైరెక్టర్ అయ్యే కొద్దీ చాలా ఇండస్ట్రీలో ట్రై చేయడానికి ఆయన ప్రయత్నం చేశారు. సో, తమిళ్‌కెళ్లారు, మలయాళం వెళ్లారు. దాని తర్వాత లైక్ చాలా ఇండస్ట్రీలు తిరిగారనమాట. అప్పుడేమైందంటే, మన తిరుపతి స్వామి గారు అంటే రెస్ట్ ఇన్ పీస్ సార్. తిరుపతి స్వామి గారు ఎవరంటే, తెలుగులో 2 సినిమాలు తీశారు. ఒకటి వెంకటేష్ గారితో 'గణేష్' తీశారు. అండ్ దెన్ నాగార్జున గారితో 'ఆజాద్' తీశారు. సో, అప్పుడేమైందంటే ఆయనకేం చెప్పారంటే, "అరేయ్! లేదురా నువ్వు మళ్ళీ తెలుగుకి రా. నీ పేరు మార్చుకో. దాని తర్వాత నువ్వు సినిమాలకి డైరెక్టర్ చేయడానికి ప్రయత్నం చేయి" అని కొంచెం ఎంకరేజ్‌మెంట్ ఇచ్చి, ఆయన ఏం చేశారంటే, చాలా స్టూడియోల చుట్టూ ఆయన టూర్ చేశారనమాట. ఏందంటే, పద్మలయ స్టూడియోస్‌కెళ్లారు. దాని తర్వాత రామానాయుడు స్టూడియోస్‌కెళ్లారు. దాని తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌కెళ్లారు. నాగార్జున గారు కలవడానికి. జస్ట్ ఆయన అదృష్టం ఆయన అదృష్టం కొద్దీ ఏమైందంటే, ఆ రోజు ఆయన అక్కడున్నారు. సో, ఆయన కలిసిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే, నేను ఒక డేట్ ఇస్తాను. మీరు సుప్రియ గారికి మీరు నరేట్ చేయండి. సుప్రియ అంటే మన సుప్రియ యార్లగడ్డ. సో, బేసికల్లీ మన సుమంత్ అన్న సిస్టర్ అనమాట. సో, నాగార్జున గారు ఏమైందంటే, ఆయన ఆయన మళ్ళీ పిలవలేదు. ఆయన ఏం చెప్పారంటే, మళ్ళీ నన్ను కలువు" అని చెప్పి సో, సూర్యకిరణ్ గారు ఎంక్వైరీ చేస్తే ఏమైందంటే, అప్పుడు నాగార్జున గారు చెన్నైలో 'బావ నచ్చాడు' సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ఒక ఫైట్ సీన్ జరుగుతుంది 'కన్నాల్ కన్నన్' మాస్టర్‌తో. సో, ఆయన అక్కడ పోయి కానీ ఆయన బిజీగా ఉన్నారని చెప్పి ఆయన డిస్టర్బ్ చేయాలని ఆయనకిష్టం లేదు. దాని తర్వాత నాగార్జున ఈయన చూసారు బేసిక్‌గా. ఏం చెప్పారు, "ఏంటి నువ్వు ఇక్కడ చేసినావు" అంటే, అంటే మళ్ళీ కలుద్దామని వచ్చాను సార్ అని చెప్పి, లేదు ఇట్లా కాదు నువ్వు మళ్ళీ హైదరాబాద్‌కొచ్చేయి అని చెప్పి, మళ్ళీ హైదరాబాద్‌కొచ్చాడు. సో, నాగార్జున గారికి కథలు చెప్తున్నారన్నమాట. ఏందంటే, కానీ నాగార్జునకి ఏమి నచ్చట్లేదు బేసిక్‌గా. అందులో ఫైనల్‌గా ఓకే. నీ దగ్గర ఇంకేమైనా కథలున్నాయంటే, అప్పుడు 'సత్యం' సినిమా కథ చెప్పారు. అప్పుడు నాగార్జున గారు ఏం చేసినంటే, సుమంత్ అన్నతో పరిచయం చేశారనమాట. సో, అదే వాళ్ళ ఫస్ట్ మీటింగ్. అండ్ దెన్ 'సూర్యకిరణ్' సుమంత్‌కి ఏం చెప్పారంటే, యాక్చువల్లీ ఫస్ట్ 'ధన 51' చెప్పాడు. కానీ నాగార్జున గారు ఏం చెప్పారంటే, లేదు లేదు. ఆ ఫస్ట్ నువ్వు చెప్పే స్క్రిప్ట్ ఏదైతుందో మనం అదే చేద్దాం. ఏందంటే, నాగార్జున గారికి కూడా ఆల్రెడీ తెలుసు. ఏందంటే, ఒక అప్‌కమింగ్ హీరోని స్టార్ చేసే ఒక స్క్రిప్ట్ అది. సో, అదే సినిమా నువ్వు తీ అని చెప్పి అప్పుడు ఆయన బేసిక్‌లీ 'సత్యం' సినిమా కుదిరింది. సో, ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్‌లేందంటే, సో, మన అందరికి తెలుసు. సుమంత్ అన్న ఒక సినిమాలో డెబ్యూ అయ్యారనమాట. ఆ సినిమా ఏందంటే 'ప్రేమ కథ'. అది మన 'ఆర్‌జీవి' గారు తీశారు. 'ప్రేమ కథ' సినిమా 'ఆర్‌జీవి' తీశారు. బట్ ఆఫ్‌కోర్స్ ఆ సినిమా ఆడలేదు. దాని తర్వాత 'యువకుడు', దాని తర్వాత 'పెళ్లి సంబంధం', 'రామచిలకమ్మ' దాని తర్వాత అన్నిట్లికి వరుసదేంటంటే 'స్నేహం అంటే ఇదేరా' అంటే పక్క పక్కనే మామ, అల్లుడు వాళ్ళిద్దరు స్నేహితులుగా చేయడం అనేది ఇది ఒక ఇంటర్వ్యూలో సుమంత్ అన్న చెప్పారు. ఏందంటే ఖచ్చితంగా అది జనాలకి అది వాళ్ళు వాళ్ళు నమ్మలేకపోయారు. వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోయారని జెప్పి, సుమంత్ ఏం జేశాడంటే 2 సంవత్సరాలు బ్రేక్ తీసుకొని, ఈ సినిమా మీద ప్రత్యేకంగా వాళ్ళు చాలా వర్క్ చేశారనమాట. ఏందంటే, ఒక మొత్తం సంవత్సరం వాళ్ళు స్టోరీ సెట్టింగ్ మొత్తం జేశారు. సో, లిటరల్లీ ఒక నిమిషం చెప్తా మీకు. 'స్నేహం అంటే ఇదేరా' ఎప్పుడొచ్చిందంటే
26థ్ అక్టోబర్ 2001 వచ్చింది. 'సత్యం' ఎప్పుడొచ్చిందంటే 19 డిసెంబర్ 2003. సో, లిటరల్లీ 2 ఇయర్స్ తీసుకొని స్క్రిప్ట్ మీద కాన్సంట్రేట్ చేసి, అరే! మళ్ళీ వద్దాంరా భయ్ అని చెప్పి ఆయనది చేశాడనమాట. ఏందంటే, ఆయనకి బోలెడన్ని ఆఫర్స్ వచ్చాయి. కానీ ఆయన ఎన్ని ఆఫర్‌లొచ్చాయంటే, ఆ 2 సంవత్సరాల్లో 15 సినిమాలకి ఆయన నో చెప్పారు. ఎందుకంటే ప్రత్యేకంగా నేను జేసే నెక్స్ట్ సినిమా ఏంటంటే, నేను అన్ని దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. సో, బేసిక్‌గా ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఆయన పనిజేశారు బేసిక్‌గా. యాక్చువల్లీ యాహ్! సో, బేసిక్‌లీ 'సత్యం' సినిమాకి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్‌గా పనిజేశారు. సో, వాళ్ళేం జేశారంటే, అది ఒప్పుకోవడానికి వాళ్ళకొక డైరెక్టర్‌ని తెచ్చిపెట్టారనమాట. సో, ఆయనకి 'సూర్యకిరణ్' గారికి బాగా సింక్ అయింది కాబట్టి, వాళ్ళిద్దరి మధ్యన ఒకవైపు 'సూర్యకిరణ్' సినిమా తీశారు. అండ్ దెన్ కో డైరెక్టర్‌గా సుమంత్ మొత్తం ఓవర్‌సీ చేశాడనమాట. సో, బేసిక్‌గా ఒక ముక్కలో చెప్పాలంటే ఇదంతా లైక్ సినిమా మొత్తం మేకింగ్ అదంతా. సో, ఆయన బేసిక్‌గా చెప్తారు. 'సత్యం' సినిమా గురించి సింపుల్‌గా మీరు చెప్పాలంటే ఇది సుమంత్ గారి వర్డ్స్. నేను పారాఫ్రేజ్ చేస్తే మీకు అదేంటంటే, ఇది బేసిక్‌లీ 'సత్యం' గాడి కథ. ఫ్రమ్ ద టైమ్ ఆయన 9 ఏళ్ల వయసున్నప్పుడు ఆయన చాలా అంటే చాలా స్ట్రగల్స్ అనుభవిస్తారు. కానీ అన్నిట్లితో ఒక చిరునవ్వుతో తీసుకుంటారన్నమాట. ఇంకోటేంటంటే వాడి మాటలు చాలా షార్పు అండ్ వాడి క్యారెక్టర్ కూడా చాలా పాజిటివ్‌గా ఉంటది. అండ్ దెన్ ఒక పాయింట్ ఏందంటే, అరే! నీ యమ్మ జీవితంలో అన్నీ పోయాయి. అంటే అన్నీ పోయాయి అని ఒక టైంలో వాడు మళ్ళీ ఎట్లా వాడికి తిరిగొస్తాయనేది ఈ సినిమాకి పాయింట్ అనమాట. సో, ఈ సినిమా అనేది చాలా వెరీ పాజిటివ్ అండ్ ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్. అది నేనేం చేశామంటే ఈ సినిమాల్లో అన్ని బేసెస్‌లు కవర్ చేద్దాం అనేదే మేము ట్రై చేసాం. ఎందుకంటే ఇది ఒక ఆథర్ బ్యాక్ క్యారెక్టర్ అని చెప్పడం అనేది అంటే అది ఆథర్ బ్యాక్ క్యారెక్టర్ అనేదే నాకు తెలీదు. ఎందుకంటే ఈ సినిమా టైటిల్ అట్లా సజెస్ట్ చేసేది సత్యం. బట్ ఈ సినిమాలో మాకన్ని వండర్‌ఫుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. జిన్నీల క్యారెక్టర్ ఉంది. దాని తర్వాత కోట గారి క్యారెక్టర్ ఉంది. సో, ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్స్ చాలా వెల్ రౌండెడ్ క్యారెక్టర్స్ అన్నమాట. ఇది నాట్ ఒక హీరో సెంట్రిక్ ఫిల్మ్. అందుకే ఈ సినిమాలో పబ్లిసిటీ అండ్ ప్రోమోస్‌లో నేను ఈ సినిమా నేను 'సత్యం' సినిమాని ప్రమోట్ చేద్దాం అనుకున్నా. నాట్ సుమంత్‌ని ప్రమోట్ చేద్దాం అనుకున్నా. నేను దానికి చాలా యాడమెంట్ అనమాట. సో, ఈ సినిమాలో జెనీలియా కాస్టింగ్ సంగతానికొస్తే, ఈ సినిమాలో జెనీలియా చాలా బావుంటది. ఆమె యాక్చువల్లీ పర్సనల్‌గా సైన్ చేశాను. 'తుజే మేరీ కసమ్' అండ్ 'బాయ్' సినిమా చూసిన తర్వాత. బేసిక్‌గా ఏమైందంటే, ఆమె ఒక యాడ్ నేను చూసాను. అండ్ ఆ యాడ్ జూసిన తర్వాత నేను నిర్ణయించుకున్నాననమాట. ఓకే. ఈ సినిమా నా స్క్రిప్ట్‌లో ఉండాల్సిన హీరోయిన్ అయితే ఆమె. ఎందుకంటే ఆ డెసిషను నేను ఆ నిర్ణయం తీసుకున్నానంటే నేను చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే షీ ప్రూవ్డ్ టు బి వెరీ సక్సెస్‌ఫుల్ అనమాట. స్క్రీన్ మీద షీ ఈస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ షీ ఈస్ వర్కింగ్ లైక్ ఎ చార్మ్ అనమాట. అండ్ ఆమె క్యారెక్టర్ ఆహ్, 'సత్యం' సినిమాలో ఆమె క్యారెక్టర్ ఇప్పటివరకు ఆమె చేసే క్యారెక్టర్‌కి చాలా డిఫరెంట్‌గా ఉంటది. సో, ఈ ఎలిమెంట్‌లో సో, ఆ హీరోయిన్ ఎలిమెంట్‌లో కొంచెం ఫ్రెష్‌నెస్ ఉంటది. అండ్ జెనీలియాకి క్వైట్ ఒక చార్మ్ ఉంటది బేసిక్‌గా. సో, ఇప్పుడు కెమెరామాన్ సంగతానికొస్తే సుమంతే జెప్తాడు. ఈ సినిమాలో ఫోటోగ్రఫీ చాలా బావుంది. ఆహ్, యాహ్! ఈ సినిమాలో ఫోటోగ్రఫీ ఆఫ్ ద ఫిల్మ్ చాలా బావుంది. ఈ సినిమాకి సమీర్ రెడ్డి గారు అండ్ ఏఎన్ రాజా గారు ఇద్దరు పనిచేశారు. సినిమాటోగ్రాఫర్స్‌గా. ఈ సినిమాకి 70% మన సమీర్ రెడ్డి గారు జేశారు. అండ్ దెన్ ఎడిటింగ్ సంగతానికొస్తే ఈ సినిమాలో ఎడిటింగు చాలా కొత్తగా ఉంటది. ఈ సినిమాలో మేము కొన్ని న్యూ టెక్నిక్స్ మేము ప్రయత్నం చేసాం. లైక్ గ్రాఫిక్ మ్యాచెస్ అదంతా. అండ్ దెన్ అది పేపర్ మీద రాస్తే అది పేపర్ మీద కన్వే చేయనీకి చాలా కష్టంగా ఉంటది బేసిక్‌గా. బట్ ఈ సినిమా మీరు జూస్తే మీకు కొన్ని షాట్లు లైక్ అమేజ్ అవుతాయి ఆ ఎడిటింగ్‌తో. సో, మేము డైరెక్టర్‌కి చాలా ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి బేసిక్‌గా. అండ్ ఇంకోటేందంటే నేను యాక్చువల్లీ యాక్షన్ పోర్షన్‌లో చాలా ఇన్వాల్వ్ అయ్యాననమాట. ఏందంటే యాక్షన్ సీక్వెన్సెస్ డిజైన్ జేయడం విజయ్ మాస్టర్‌తో. అది ఆయన యాక్చువల్లీ ఎక్కువ అడిగేవారు. ఏంటి అంటే ఎటువంటి ఫైట్ సీక్వెన్సెస్, స్టంట్ సీక్వెన్సెస్ మనం డిజైన్ చేద్దాం అని జెప్పి. అది ఆయనకి నేనేం చూపిచ్చానంటే
నా తాతయ్య గారి 'దొంగ రాముడు' సినిమా నుండి చాలా టేపులు నేను చూపించేవాడిని. సో, ఆ ఫైట్ టెక్నిక్స్ వాడుకొని మన లేటెస్ట్ ఫైట్ టెక్నిక్స్‌కి అడాప్ట్ జేసి మేము సినిమా అట్లా తీసాం బేసిక్‌గా. ఇప్పుడు బడ్జెట్ సంగతానికొస్తే ఆయన సింపుల్‌గా చెప్తారు. ఏందంటే, ఈ సినిమాకి మాకంత పెద్ద బడ్జెట్ లేదండి. ఇంకోటేందంటే, అంత పెద్ద బడ్జెట్ నాకు ఇష్టం లేదు. అది ఒకవేళ మాకు పెద్ద బడ్జెట్ ఉండుంటే, ఈ సినిమా తీయడానికి ఇంకో 2 సంవత్సరాలు పట్టేది. అందుకే నేను మా స్టూడియో అంటే అన్నపూర్ణ స్టూడియోస్‌కి నేను వాళ్ళకి నేనేం చెప్పానంటే, "నువ్వు నాకు మంచి బడ్జెట్ కానీ ఎక్స్‌ట్రావగంట్ బడ్జెట్ నువ్వివ్వకు." అండ్ దెన్ ఈ సినిమాకి చాలా స్ట్రగుల్ ఉండుండే బిట్వీన్ ద డైరెక్షన్, ప్రొడక్షన్. ఎందుకంటే ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నా చెల్లెలనమాట 'సుప్రియ.' సో, అట్లా కొంచెం ఒక యాహ్! ఒక స్ట్రగుల్ ఉండేది. అండ్ దెన్ లాస్ట్‌లో ఆయనేం చెప్తారంటే, ఎవరైనా సరే వాళ్ళు 100% వాళ్ళకేమైనా కావాలంటే అది వాళ్ళకి దొరకదు. కానీ స్క్రిప్ట్ లెవెల్ సత్యంలో మనం 80% మేమేదైతే విజువలైజ్ చేసామో అది మాకొచ్చింది. దాంతోనే నాకు చాలా సంతోషంగుంది. అండ్ దెన్ వాళ్ళకి ఇంకో ఒక ప్రశ్న అడుగుతాడు బేసిక్‌గా ఏందంటే ఈ సినిమాకి 'నాగార్జున' గారు ఈ సినిమాకి 'నాగార్జున' గారు చేయడం అనేది ఆహ్, హ్మ్, అంటే మీకెలా అనిపించిందంటే ఇట్స్ వెరీ వెరీ సింపుల్. ఈ ప్రాజెక్ట్ లేకుండగా అంటే 'నాగార్జున' గారు ఈ ప్రాజెక్ట్‌లో ఉండకపోయుంటే ఈ ప్రాజెక్ట్ అస్సలు జరిగేది కాదు. సో, ఇంకోటేందంటే మొత్తానికి ఆయన బేసిక్‌గా ఒక డైలాగ్ జెప్తారు. ఏందంటే 'నాగార్జున' గారు ఈ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద ఫ్యూ పీపుల్ ఇటువంటి దమ్ము అండ్ గట్సు ఒక ఛాన్స్ తీసుకోవడం అనేది. ఓకే. సో, ఒక అండగా నిలబడి లిటరల్లీ ఒక రాయిగా ఒక అండగా నిలబడి సుమంత్ అన్నకి మొత్తానికి హిట్ ఇచ్చాడు. మన మన 'నాగార్జున' గారు. అది నేను కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్‌లు చెప్పాలంటే సినిమా 19థ్ డిసెంబర్ ఒస్తే వాళ్ళు 3 డిసెంబర్ 2003 వాళ్ళు ఆడియో విడుదల చేశారన్నమాట అన్నపూర్ణ స్టూడియోస్‌లో. ఈ సినిమాకి ముఖ్య చీఫ్ గెస్ట్ మన ఏఎన్నార్ గారన్నమాట. అండ్ దెన్ 'జిన్నీలో' గూడా వచ్చింది ఆడియో లాంచ్‌కి. 'నాగార్జున' గారు కూడా వచ్చారు. అండ్ యాహ్! వాళ్ళు మొత్తం అక్కడ కండక్ట్ జేశారు. సో, అబౌట్ 2 వీక్స్ వాళ్ళ ఆడియో వాళ్ళు రిలీజ్ జేసి ఆఫ్‌కోర్స్ ఆడియో పెద్ద హిట్ అయింది. అండ్ సినిమా కూడా పెద్ద హిట్ అయింది. ఆ కలెక్షన్స్ నేను ఎంత వెతికినా ఆ కలెక్షన్స్ నాకు రాలేదు. సో, అదే నేను కొంచెం ఫీల్ అయ్యాను బేసిక్‌గా. బట్ సినిమా రన్ విషయానికొస్తే 163 సెంటర్స్‌లో 50 రోజులు ఆడింది. అండ్ దెన్ 26 సెంటర్స్‌లో 26 సెంటర్స్‌లో 100 రోజులు ఆడింది బేసిక్‌గా. సో, సినిమా చాలా రోజులు ఆడింది. అండ్ దెన్ మా మా ఫ్రెండ్ చెప్తున్నారు బేసిక్‌గా సినిమా చాలా మంచిగా 75 డేస్ గూడా ఆడింది అప్పట్లో. అంటే 75 డేస్ ఆడితే గూడా 100 100 రోజులు ఆడుతది గదా! సో, యాహ్! దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ సత్యం. సో, హోప్ యూ ఎంజాయ్ థాట్. అండ్ ఆ సుమంత్ గారు అంటే సుమంత్ అన్న ఆర్టికల్ నేను లింక్ చేస్తా మన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సెక్షన్‌లో. సో, యాహ్! సో, ఇప్పుడు కథా సంగతానికొస్తే ఇట్స్ వెరీ వెరీ సింపుల్ అండి. అదేంటంటే 'సత్యం' అనేవారు ఆయన బేసికల్లీ ఒక అస్పైరింగ్ సాంగ్ రైటర్. కానీ ఆయన దరిద్రం ఏంటంటే ఆయన డ్యాడీ ఒక చిన్న వయసు నుండి ఆయన అపార్థం చేసుకుంటారనమాట. సో, ఆయన పెద్దయికనే అంటే ఏం చేసినాడంటే ఫస్ట్ సీన్‌లో ఆయన ఒక కవిత రాస్తూనే ఉంటారు. పక్కింటోడు వాడొక లవ్ లెటర్ రాస్తే ఈడే రాసినా అని చెప్పి ఈయన లాగబెట్టి కొడతాడు. సో, ఆల్రెడీ వాడు చిన్నప్పటి నుండే ఇది నడుస్తుంది బేసిక్‌గా. సో, అప్పుడేమవుతదంటే వాళ్ళుండే ఒక ఇల్లు అంటే వాడెవడో నాకు తెలీదు. వాడి ఇంటి ఓనరా లేదో నాకు తెలీదు గానీ, వాడేం చెప్తాడంటే, "ఈ ఇల్లు మేము మొత్తం ఖాళీ చేసి మేమెళ్ళిపోతున్నాం." దాని తర్వాత సత్యం వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండు ఆడేం చెప్తాడంటే, "ఒరేయ్! అది కాదురా ఈ ఇల్లు నువ్వే కొనొచ్చు కదా!" అని చెప్పి వాడేం చెప్తాడంటే, "అరే! ఇప్పుడు 10,00,000 నాకెక్కడి నుండొస్తాయని" చెప్పి ఆ ఓనర్ గాడు వీడికి బంపర్ ఆఫర్ ఇస్తాడు. ఒక డిస్కౌంట్ ఇస్తాడు. ఏందంటే 10,00,000 కాకుండగా నేను నీకు 8,00,000 ఇస్తాను. ఈ ఇల్లు నువ్వు కొనేయి అని జెప్పి, అప్పుడు వాడేం జేసినాడంటే సత్యం వాళ్ళ ఫాదరు ఆ డబ్బు మొత్తం వాడు అరేంజ్ జేసి అంటే ఆ డబ్బు మొత్తం వాడు ఏర్పాటు జేసాడనమాట. సో, వాడేం జెప్తాడంటే సుమంత్‌కి, "అరే! నువ్వు బ్యాంక్‌కెళ్ళు ఈ డబ్బు మొత్తం నువ్వు బేసిక్‌లీ నువ్వు క్యాష్ ఇన్ చెయ్యనమాట" అని ఆడికి జెప్తాడు. అప్పుడేమవుతాడంటే సుమంత్ సారీ సత్యం గారి ఫ్రెండ్ ఏంటంటే
వాడి ఫ్రెండ్ ఉంటాడు. వాడు అర్జెంట్‌గా యూఎస్‌కెళ్ళాలి. అంటే మా ఫ్రెండ్ గాడికి హెల్ప్ చేస్తే ఆడు పెద్ద ఎత్తులకెళ్తాడురా! ఆడు మంచిగా చేస్తాడురా అని చెప్పి వాడి డ్యాడీ ఇచ్చే డబ్బుల నుండి వాడొక 1,00,000 తీసి వాడికిస్తాడు. సో, వాడు బ్యాంక్‌కొస్తాడు. వాడికి తిక్కలేస్తాయి ఏంటంటే, ఏంటండి నేను 8,00,000 అంటే మీరు 7,00,000 తీసుకొచ్చామని చెప్పి, అప్పుడు వాడు చెప్తాడు, యాహ్! డ్యాడీ మా ఫ్రెండ్‌కి వాడికేదో హెల్ప్ కావాలని చెప్పాడు. అందుకే నేను ఒక రూ. 1,00,000 తీసా అని చెప్పి, అప్పుడు వాడికి తిక్కలేస్తదనమాట. సో, పిచ్చి లేసిన తర్వాత ఆల్రెడీ వాడి మీద కోపం ఉంది. సో, మన సత్యం ఏం చేసినాడంటే వాడొక లోకల్ ఎమ్మెల్యేకి ఒక డ్రైవర్ అవుతాడనమాట. ఇది ఎవరైనా మన 'నరసింహ్ యాదవ్' గారు రెస్ట్ ఇన్ పీస్ సార్. సో, 'నరసింహ్ యాదవ్' ఒకరోజు ఏమవుతదంటే ఒక అంటే రోడ్డు మీద ఒకడు హాస్పిటల్‌కెళ్ళాలనమాట. సో, వాడిని అడుగుతాడు, "ఏంటి సార్ మీరేం చేయట్లేదంటే," "అరే! అట్లా గాదు అది గాదు సార్ మీరు ఎమ్మెల్యేగా ఉండి మీరు ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారని" జెప్పి ఈ ఎమ్మెల్యే గాడు రోడ్డు మీద దించి ఆడు అంటే దెబ్బ దెబ్బ తగిలిన ఆయన హాస్పిటల్‌కి తీసుకెళ్తారనమాట. కానీ ఆ ఎమ్మెల్యే ఏం చేసాడంటే రిటర్న్ దెబ్బ ఇచ్చి సత్యం వాళ్ళ ఇల్లు అండ్ దెన్ వాళ్ళ డ్యాడీ పరువు మొత్తం తీసాడనమాట. అంటే అది అది గంగలో కలిసిపోతది. మొక్కలో చెప్పాలంటే. ఏందంటే రౌడీలు ఇప్పించి ఆడ మొత్తం అంటే బేసిక్‌లీ ఊరంతా వాడి డ్యాడీని చూస్తూనే ఉంటారు. సో, సత్యం వాళ్ళ ఫాదర్ ఏం చేసాడంటే వాడి ఇంటి నుండి బయటకి గెంటేసాడనమాట. సో, వాడు ఇంటి నుండి బయటికెళ్తాడు. కొంతకాలం అయిన తర్వాత సత్యం ఏం చేసాడంటే వాడొక ఘోస్ట్ రైటర్ అవుతాడనమాట. ఒక 'సెల్ఫిష్' అని ఒక పాపులర్ లిరిసిస్ట్ ఉంటారు. ఆయన పేరు 'చక్రధర్' అనమాట. సో, వాడు పాటలు అన్ని పాటలు రాసేదే మన సత్యం అనమాట. 'చక్రధర్' అంటే మన 'టెనికల్ బర్ని' గారు. అండ్ దెన్ ఆయన ఒక అపార్ట్మెంట్‌లో ఉంటారు. ఆయన ఫ్రెండ్ రాజేష్‌తో అండ్ దెన్ ఇంకొంతమంది వాళ్ళతో ఆ మొత్తం కాంప్లెక్స్‌లో లింగం మామ అని ఒక మనిషి ఉంటారు. ఇది మన బ్రహ్మానందం గారు. అండ్ దెన్ ఇంకొకరుంటారు. ఆయన పేరు సింహాద్రి. ఇది మన కొండవలస గారు. సో, వీళ్ళందరూ ఆ దాంట్లో ఉంటారు. ఆ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో ఉంటారనమాట. సో, ఒకరోజు వాళ్ళు ఫుల్‌గా తాగిన తర్వాత వాళ్ళు బేసిక్‌లీ ఒక పెళ్ళికెళ్తారు. అంటే మన 'జల్సా' సినిమాలో ఉన్నట్లాగా "ఒరేయ్! ఎందుకొచ్చావంటే" పెళ్లి భోజనాలు బాగున్నాయని బయట టాకు అన్నట్టు వాళ్ళ దాంట్లో అడుగుపెడతారు. అప్పుడేమవుతదంటే సత్యం మన అంకితాన్ని చూస్తాడు ఫస్ట్ టైము ఆ వెడ్డింగ్ అంటే ఆ పెళ్ళిలో. అది ఇన్‌స్టంట్‌గా ఏమవుతది ఆ అమ్మాయిని ప్రేమించడం వాడు మొదలుపెడతాడు. వాడు బ్యాడ్ లక్ ఏంటంటే అమ్మాయి ఏమవుతదంటే ఒక కాలేజ్‌లో ఒక డాన్స్ టీమ్‌లో చేరుతది. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఇక్కడ ఒక ఇంకో ఒక రిచ్ కిడ్ స్పాయిల్డ్ బ్రాట్ ఉంటాడు. ఆడి పేరు ప్రకాషు. వీడు కూడా ఆ అమ్మాయికి లైనేయడం మొదలుపెడతాడనమాట. సో, ఒకరోజు ఏమవుతదంటే, అంటే సత్యం వాళ్ళ డ్యాడీతో మాట్లాడట్లేదు. బట్ వాడి చెల్లెలతో, వాడి అన్నయ్యతో లైక్ ఇంకా టచ్‌లోనే ఉన్నారనమాట. సో, ఒకరోజు సత్యం వాళ్ళ చెల్లెలు బస్సులో ఎళ్తుంటే ఎవరో గుండగాళ్ళు వాళ్ళని యూనో ఆమెని అంటే ఆమెని హరాస్ చేయనీకి కొంతమందొస్తారు. కానీ ఒక పెద్దాయన ఉంటారు. ఆయన హెల్ప్ చేశాడనమాట. అండ్ దెన్ దిగిన తర్వాత ఆమె మొత్తం చెప్తది సత్యం గురించి. అండ్ దెన్ ఇది మన శంకర్ సార్. మన కోట శ్రీనివాసరావు గారు. ఆయన పేరు శంకర్ ఈ సినిమాలో. సో, అప్పుడు శంకర్‌తో పరిచయం అవుతది. సో, ఆయన సత్యం వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు బేసిక్‌గా. అండ్ దెన్ సత్యంకేంటంటే ఓకే. అంకితకి ఆయనకి ఆబ్వియస్‌లీ ఫీలింగ్స్ ఉన్నాయి. అమ్మాయంటే చాలా ఇష్టం. అది నీ మాట శంకర్ సార్‌కి జెప్తారు. అండ్ దెన్ శంకర్ సార్ చాలా అంటే చాలా అండర్‌స్టాండింగ్ ఉండే ఒక ఫాదర్ గాబట్టి, ఆయనకు కూడా ఒక ఫీలింగ్ ఉంటది. ఏంటంటే ఓకే. సత్యం చాలా మంచోడు. ఈయన పద్ధతిగా ఉండేవాడు. మా అమ్మాయికి కరెక్ట్ మొగుడు కూడా అంటే కరెక్ట్ మొగుడు కూడా ఈడ గూడా మంచిగా ఉంటదని జెప్పి ఆయన ప్రయత్నం చేశానమాట. అప్పుడేమవుతదంటే మన దరిద్రానికి సో, సత్యం వాళ్ళ ఇంట్లో ఈయన బోలెడన్ని కష్టాలుంటాయి, సమస్యలొస్తాయి. అవన్నీ తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అండ్ దెన్ ఇంకోటేందంటే, మన అంకితకి కాలేజ్ ఫీజ్ కట్టాలన్నమాట. ఆయన దగ్గర కోట గారి దగ్గర సక్కగా డబ్బులు లేవు బేసిక్‌గా. సో, సత్యం ఏం చేశాడంటే, లేదు సార్ ఆ అమ్మాయి అంటే, ఆ అమ్మాయి వాడికంత ఇష్టం కాబట్టి, ఆ డబ్బులని ఏర్పాట్లు చేసి, అమ్మాయి కాలేజ్ ఫీజు వీడే డబ్బులు కడతాడు బేసిక్‌గా. ఓకే. సో, అది చేసిన తర్వాత ఏమవుతదంటే, ఓకే. వాడు కడతాడు. కానీ దానికి ముందు ఏమవుతదంటే, ఈ అంకిత అండ్ ప్రకాష్ వాళ్ళిద్దరూ లైక్ బేసిక్‌లీ నటిస్తారు. లైక్ ఫేక్ యాస్ ఎ కపుల్ అండ్ దెన్
అంకిత వాళ్ళ ఫ్రెండ్ వెడ్డింగు, లేకపోతే ఫ్రెండ్ వెడ్డింగ్ రిసెప్షన్‌కెళ్తే అక్కడ అక్కడ సత్యం గూడా వస్తారు. అండ్ దెన్ వాడికి గొడవలు ఇరుక్కుంటాడు ఈ ప్రకాష్ గాడితో. అండ్ దెన్ బేసిక్‌గా వాడికేం అర్థమవుతదంటే, ఈ అమ్మాయి బేసిక్‌లీ వీడిని ద్వేషిస్తుందనమాట. షీ హేట్స్ హిమ్ బేసిక్‌గా. సో, బేసిక్‌గా వాడి డ్యాడీ వాడిని ద్వేషిస్తున్నాడు. అండ్ దెన్ వాడికిష్టం ఉన్న అమ్మాయి కూడా వాడిని ద్వేషిస్తుంది. ద్వేషిస్తున్నారు. లేకపోతే కాదు. బేసిక్‌గా వాడి డ్యాడీని వాడికిష్టం ఉన్న అమ్మాయి హ్యాండ్ ఇచ్చారని జెప్పి బేసిక్‌గా శాశ్వతంగా ఫైనల్‌గా అరే! ఇదంతా మనకు కాదురా బయ్ అని జెప్పి అన్నీ వదిలేసుకొని బయటికెళ్ళడానికి ప్రయత్నం చేశాడనమాట. సో, అప్పుడేమవుతదంటే యాహ్! సో, అప్పుడేమవుతదంటే మన ప్రకాషు నేనేమైనా మిస్ అయ్యానా? ఆహ్, లేదు. అంటే యాహ్! నేను ఒక్కటే మిస్ అయ్యాను. ఏందంటే, మన అన్కితకి చక్రధర్ గారి పాటలంటే అంటే చాలా ఇష్టం. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఆమెకి ఏం తెలీదంటే ఈ పాటలను రాసేది సత్యం గాడే. బట్ యాహ్! అది గూడా అది అది చెప్పడం మర్చిపోయా. బట్ యాహ్! లాస్ట్‌కొచ్చేసరికి ఏందంటే, ప్రకాష్ గారు ఊటీకెళ్తున్నారు ఒక ట్రిప్‌కి. అండ్ దెన్ అంకితని అడుగుతాడు. యాహ్! మమ్మల్ని సెండ్ ఆఫ్ చేయనీకి నువ్వొస్తావా అని జెప్పి. అప్పుడు వాళ్ళందరూ ట్రైన్ ఎక్కితే డోర్ మూస్తాడు. అండ్ దెన్ ఈ అమ్మాయి రియలైజ్ అవుతది. ఓకే. వీడి నిజమైన ఇంటెన్షన్ ఏంటంటే, ఓకే. నన్ను ట్రాప్ చేయడం, ఇంకేదో చేయడం అని చెప్పి పరిగెత్తుకుంటూ ఎళ్తే, ఆమె ట్రైన్‌లోకెళ్ళి దాని తర్వాత సత్యంని గుద్దుతది లిటరల్లీ. అండ్ దెన్ వాడు చెప్తాడు, "అరే! ఏదైనా కాదురా బాబు! ఈ అమ్మాయిని మీరు వెంటాడడం మీరు మానేయండి" అని చెప్పి. అప్పుడు ప్రకాష్ గాడొస్తాడు. వీడిని కొడతాడు. వాడందరిని పిచ్చగొట్టుడు కొడతాడు. అండ్ దెన్ సత్యం వెళ్ళిపోతాడనమాట. అండ్ దెన్ అప్పుడు ఏమవుతదంటే శంకరు అంటే కోట గారు మన అన్కితకి చెప్తాడనమాట. ఏంటంటే, "ఒరేయ్! నీకొక విషయం చెప్తున్నాను. ఒక గొప్ప రైటరు ఈయన మంచోడు ఎప్పుడు చెప్తూనే ఉంటానే ఆడే సత్యం. వాడు నీకంటే నీ ప్రాణం కంటే వాడు నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడని" చెప్పి అప్పుడు అమ్మాయి రియలైజ్ అయ్యి సత్యంకు ఉండే ఒక ప్రేమ ఆడి ఎనకాల పరిగెట్టుకొని వాడిని కౌగిలించుకొని ఫైనల్‌గా ఏమవుతదంటే, ఆ స్టేజ్ పైన ఈ చక్రధర్ గాడు ఆడు నిజం జెప్తాడు. ఆ నిజం జెప్పిన తర్వాత అప్పుడు సత్యంకి ఒక యాక్చువల్ ఒక సాంగ్ రైటర్‌గా వాడికి రికగ్నిషన్ ఒస్తదనమాట. అండ్ దెన్ వాడి డ్యాడీ జేసిన మిస్టేక్ వాడు రియలైజ్ అయ్యి, అరే! మా కొడుకు ఇన్ని గొప్పలు జేశాడు, ఇన్ని త్యాగాలు జేశాడని జెప్పి వాడికి డ్యాడీకి దెలిసి, వాడి డ్యాడీ చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యి, యాహ్! మా కొడుకు చాలా పెద్ద లిరిక్ రైటర్ అని జెప్పి బేసిక్‌లీ అంతే సినిమా అయిపోతది. సో, వాడికి అమ్మాయొస్తది, వాడికి డ్యాడీ ఒస్తది లాస్ట్‌కి. అది సినిమా కథ. సో, మొత్తానికి యాక్టింగ్ సంగతానికొస్తే 'సుమంత్ అన్న' ఈస్ జస్ట్ అమేజింగ్ యాస్ సత్యం. ఎందుకంటే ఈ సినిమాలో బాడీ లాంగ్వేజు, ఆ కట్ మొత్తానికేందంటే ఎస్పెషల్లీ ఫైట్ సీక్వెన్సెస్‌లో 'సుమంత్ అన్న' కటౌట్ అయితే అరే! ఆడు ఎవ్వడిని కొట్టినా నీకు నీకు అంటే ఎవ్వడు కొట్టినా నీకు నమ్మబుద్దవుతది బేసిక్‌గా. అంటే లేకపోతే నువ్వు నమ్ముతావు. అటువంటి స్క్రీన్ ప్రెజెన్స్ కటౌట్ ఉంటుండే 'సుమంత్ అన్నకి'. అంటే ఇంకుందనుకో బట్ హీరోగా ఎక్కువ చేయట్లేదు. అండ్ దెన్ ఆ ఫైట్ సీన్స్‌లో ఉండే ఒక ఇంటెన్సిటీ గానివ్వండి, లేకపోతే ఏ సీన్‌లో అయినా గానివ్వండి, ఎక్స్‌ప్రెషన్స్ గానివ్వండి, బట్ అన్నిట్లికంటే ఒక చార్మ్ అండ్ ఈజ్ ఉంటది. ఆయన క్యారెక్టర్‌లో ఈ సినిమాలో. దే ఆర్ సో గుడ్ అనమాట. ఇంకోటేందంటే ఇట్స్ వెరీ ఈజీ. అంటే చాలా ఈజీగా ఉంటది. ఏంటంటే ఈ సినిమాలో ఆయనకంత పెద్ద బ్రేక్ వచ్చింది గదా! ఎందుకంటే ఈ సినిమాలో హి ఈస్ సో గుడ్. హి లిటరల్లీ పర్ఫెక్ట్. అంటే ఈ సినిమాలో సుమంత్ అన్న నటించలేదు. జీవించేసాడు బేసిక్‌గా ఆ పాత్రని. హి జస్ట్ లివ్డ్ ద క్యారెక్టర్ బేసిక్‌గా. అండ్ దెన్ అన్నిట్లికంటే ఏందంటే ఈ సినిమాలో పాజిటివ్ సత్యం అనే ఒక క్యారెక్టర్ సో లైకబుల్ అనమాట. చాలా అంటే చాలా ఇష్టం ఉండే ఒక క్యారెక్టర్. సో, ఆ క్యారెక్టర్‌కుండే ఒక యూనో ఆయన వాడు సినిమాలో అనుభవించే కష్టాలు ఏదైతే ఉన్నాయో, అది నువ్వు చాలా రిలేట్ అయ్యి నువ్వు వాడి కోసం ఫీల్ అవుతూ ఉంటావనమాట. అండ్ దెన్ అన్నిట్లికంటే ఏంటంటే సుమంత్ పెర్ఫార్మన్సు అంటే నీకింకా అంత నమ్మబుద్దవుతది. అంత మంచిగా జేశాడు ఈ సినిమాలో. అండ్ నిజం ఒక్క ముక్కలో చెప్పాలంటే అంటే లైక్ పచ్చిగా చెప్పాలంటే
ఇదొక వన్ మ్యాన్ షో. ఈ సినిమాలో సుమంత్ అందరిని డామినేట్ జేశాడు. సో, యాహ్! అది బేసికల్లీ 'సుమంత్ అన్న మాస్' ఈ సినిమా ఒక ముక్కలో చెప్పాలంటే. దాని తర్వాత 'జెనీలియా' గారు ఇస్ ద హీరోయిన్ యాస్ 'అంకిత'. అంటే షీ ఈజ్ ఓకే. అంటే పెద్దగా ఏమి ఎక్స్‌ప్రెసివ్‌గా ఆమె ఏం జేయదు. జస్ట్ ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బావుంటది. బట్ ఆమె స్టోరీకి చాలా ఇంటెగ్రల్ పార్ట్ గాబట్టి యాహ్! అట్లా వెళ్తూ ఉంటది. నెక్స్ట్ 'కోట' గారు యాస్ 'శంకర్'. అమేజింగ్ యాస్ ఆల్‌వేస్. ఎందుకంటే సో అంటే సో గుడ్. అదే కొన్ని సినిమాలుంటాయండి. ఆ సినిమాల్లో ఒక ఫీల్ గుడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. జస్ట్ నీకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు నువ్వు ఆ క్యారెక్టర్‌ని అంతలా ఇష్టపడతావు, ప్రేమిస్తావు. అటువంటి ఒక క్యారెక్టర్ ఆ 'శంకర్' క్యారెక్టర్ 'కోట' గారు చేసేది. అన్నిట్లికంటే మోస్ట్ ఇంప్రెసివ్ ఏందంటే ఒక మెచ్యూరిటీ అండ్ ఒక డెప్త్ ఉంటది. ఈ ఈ ఫాదర్ రోల్‌కి. అదెన్ మన టిపికల్‌గా జూసే ఫాదర్ రోల్స్ ఏదైతుందో అంటే ఓకే. నా కూతురిని ఒకడు ఇష్టపడుతున్నాడు. వాడిని ద్వేషించడం గాకుండా బేసిక్‌లీ వాడిని అర్థం జేసుకుంటాడు. అండ్ అంటే యాక్చువల్లీ వాడు ఒప్పుకుంటాడు. ఎందుకంటే వాడికి తెలుసు ఆడు మంచోడు గాబట్టి. సో, అది చాలా డిఫరెంట్ అండ్ యాహ్! చాలా మంచిగుంటుండే. ఈ సినిమాకి నేనొక స్పెషల్ మెన్షన్ జేయాలి. అంటే ఈ సినిమాలో స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఒక ఆయనుంటారు. ఆయన పేరు రాజేష్. ఆఫ్‌కోర్స్ ఈ సినిమా తర్వాత హి వుడ్ గో ఆన్ టు బికమ్ తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ టాలెంటెడ్ కమెడియన్స్ అండ్ యాక్టర్స్ దట్ టీఎఫ్ఐ హాస్. ఎందుకంటే మేమందరం 'క్షణం' సినిమా జూసినప్పుడు అరె! ఏంట్రా బాబు ఈడు యాక్టింగ్ ఇరగదీసేసినాడు. కదా! ఎంత బాగా జేశాడంటే అంత బాగా జేశాడు. నాకా సినిమాలో 'వెన్నెల కిషోర్' గారు అండ్ 'సత్యం రాజేష్' గారు గుర్తు. మన 'అడవిశేష్' గారి కంటే యాహ్! 'క్షణం' సినిమాలో యాక్టింగ్ ఇరగదీశారు. ఈ సినిమాలో అయితే నువ్వు పగలబడి నవ్వుకుంటావు. ఎందుకంటే ఆయన కామిక్ టైమింగ్ అండ్ కామెడీ సీన్స్ దే ఆర్ ఫెంటాస్టిక్. అండ్ దెన్ సీన్స్ విత్ మన 'సుమంత్' అన్న దే ఆర్ హిలేరియస్. అండ్ దెన్ ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎందుకు మంచిగుందంటే ఎ ఎం యూ నో మన జీవితంలో అంటే మన లైఫ్‌లో మనందరికీ ఆ ఒక్క స్నేహితుడు ఉంటాడు. ఏంటంటే మన కష్టాల్లో ఉన్నా లేకపోతే మనం కష్టాల్లో ఉన్నా లేకపోతే మనం సుఖాల్లో ఉన్నా ఏదైనా సరే గుడ్ ఆర్ బ్యాడ్ పక్కన పెట్టండి. అదేంటంటే ఆడ మనకి యూ నో మనకు బుద్ధి చెప్పడానికి మా పక్కన ఎవడో ఉంటాడు కదా! ఈ సినిమాలో అది వాడే. సో, ఈ సినిమాలో ఒక సత్యం రాజేష్ అనేవాడు పుట్టాడు. రాజేష్ అనే ఒక మనిషి ఆయన పేరుకి ముందు సత్యం రాజేష్ అనే ఒక పేరు స్క్రీన్ నేమ్‌ని పెట్టి హి వాస్ బోర్న్ ఈ సినిమాతో అన్నమాట. బట్ యాహ్! హి ఈస్ వెరీ వెరీ గుడ్. ఈ సినిమాలో శ్రీధర్ గారు ఈస్ ద విలన్. అంటే పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే ఇది ఒక టిపికల్ అండ్ రొటీన్ ఒక రిచ్ కిడ్ క్యారెక్టర్. బేసిక్‌లీ వాడు జస్ట్ ఈవిల్‌గా ఉంటాడు. అండ్ వాడికి మంచి ఇంటెన్షన్స్ లేవు. సో, యాహ్! పెద్దగా చెప్పుకోవడానికి అదేం లేదు. మల్లాడి రాఘవ గారు సత్యం's ఫాదర్. ఆయన చాలా మంచిగా చేశాడు. నాకట్లా అనిపించింది. ఎందుకంటే ఒక ఫాదర్‌కి ఒక కొడుకు మీద ఉండే ఒక ఫ్రస్ట్రేషన్ అండ్ యాంగర్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్‌గా ఆయన క్యాప్చర్ చేశారు. సో, ఆయన చాలా మంచిగా చేశారు. 'టర్కిల్ బర్నీ' గారు ఈస్ పర్ఫెక్ట్ యాస్ ఈగోటిస్టికల్ ఒక లిరిక్ రైటర్. ఆయన చాలా మంచిగా చేశారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. అండ్ దెన్ ఈ సినిమాలో బ్రహ్మానందం గారుంటారు, కొండవలస గారుంటారు. అండ్ దెన్ బంచ్ ఆఫ్ అదర్స్ ఉంటారు. ఎంటర్‌టైన్ పాస్ అవ్వనికి. దే ఆర్ డీసెంట్ నాకనిపించింది. అంటే పెద్దగా గుర్తుండిపోయి ఏం లేదు. బట్ జస్ట్ వాళ్ళుండే ఒక సీన్స్‌లో వాళ్ళ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొవైడ్ జేస్తారు. అండ్ దెన్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా చెప్పాలంటే ఈ సినిమాలో భాస్కర్ భట్ల గారు, రవి వర్మ గారు, డైరెక్టర్ ఆర్. సూర్యకిరణ్ గారు అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ది లేట్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు వాళ్ళందరికీ బేసిక్‌గా స్పెషల్ అపియరెన్సెస్ ఆర్ క్యామియో అపియరెన్సెస్ ఉన్నాయి. యాక్చువల్లీ చక్రి గారికి ఎక్కువ సీన్స్ ఉంటాయి సినిమాల్లో. సో, యాహ్! దట్ ఈస్. ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే బల్లగుద్ది చెప్తున్నానండి. ఈ సినిమా రైటింగ్ మాస్టర్ పీస్ అసలు. అంటే మన పచ్చి నిజాలు మాట్లాడుకోవాలంటే లేకపోతే నిజాయితీగా చెప్పుకోవాలంటే అదే. ఇది దిస్ ఈస్ హౌ యూ రైట్. నువ్వు సినిమా రాయాలంటే నువ్వు ఇలాగ రాయాలి. ఇది ఒక పర్ఫెక్ట్‌లీ రిటెన్ ఫిల్మ్. నాకు ఒక్క ఫ్లా గూడా కనిపించలేదు. అందుకే ఈ సినిమా 20 సంవత్సరాలు గూడా
అంటే వచ్చి 20 సంవత్సరాలయింది. 20 సంవత్సరాల తర్వాత గూడా సినిమా ఇంత మంచిగా కనిపిస్తుందంటే ఆ అద్భుతమైన రైటింగ్ వలన. సో, రైటింగ్ గురించి మాట్లాడాలంటే ఈ సినిమా ఆన్ పేపర్‌గా ఇట్ ఈస్ అబౌట్ సత్యం. ఏంటంటే ఒక సత్యం అనేవాడు ఒకడుంటాడు. వాడి జీవితంలో అందరిని వాడిని అపార్థం చేసుకుంటాడు. అదే ఈ హద్దులని దాటి వాడు ఎట్లా విజయం సాధిస్తాడనేది వాడు ఎట్లా విజయం సాధిస్తాడనేది సినిమా స్టోరీ. సో, ఈ సినిమాలో కాన్‌ఫ్లిక్ట్ అనేది వెరీ సింపుల్. నీకు 2 వైపులుంటాయి. ఏందంటే, ఒక పక్క వాడి డ్యాడీ వాళ్ళ ప్రేమ అండ్ వాడి డ్యాడీ ప్రేమ, నమ్మకం అండ్ దెన్ వాడి ఫ్యామిలీలో మళ్ళీ యాక్సెప్టెన్సు వాడికి కావాలి. ఇంకో పక్క ఏందంటే, వాడికిష్టమున్న అమ్మాయి, వాడు ప్రేమించిన అమ్మాయి 'అంకిత' అనే అమ్మాయి వాడికి దక్కాలి. ఇది ఈ సినిమాలో కాన్ఫ్లిక్ట్. సో, ఈ సినిమాల్లో జనరల్‌గా ఏమవుతదంటే, సత్యం అనే క్యారెక్టర్ చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. ఆల్‌మోస్ట్ లైక్ ప్రతి సీన్‌లో ఏదో ఒకటి జరుగుతూ ఉంటది. అంటే క్యారెక్టర్ ఐదర్ ముందుకు తీసుకెళ్తది ఆర్ వెనక అంటే వాడు ఏదో ఒక హద్దు ఫేస్ చేస్తూ ఉంటాడు ఏదైనా సీన్‌లో. అండ్ దెన్ ఇంకోటేందంటే ఈ సినిమాలో వాళ్ళు మంచిగా చేసినారంటే ఏ క్యారెక్టర్ అయినా సరే. సో, 'బ్రహ్మి' గారి క్యారెక్టర్ అయినా సరే, 'కొండవలస' గారి క్యారెక్టర్ అయినా సరే, ఎవరైనా సరే ఈ సినిమాలో క్యారెక్టర్స్ అందరూ దే టేక్ ద స్టోరీ ఫార్వర్డ్ అనమాట. అంటే ప్రతి ఒక్కరికి దే హావ్ ఒక అవకాశం వస్తది. బేసికల్లీ ఏదో ఒకటి చేయడానికి. బట్ అన్ని క్యారెక్టర్స్ పర్ఫెక్ట్‌గా కుదిరాయి. అంటే కొన్ని సినిమాల్లో ఏమవుతుందంటే సింపుల్‌గా చెప్పాలంటే మన 'అల వైకుంఠపురంలో' ఆ సినిమాలో 'అల్లు అర్జున్' గారు అండ్ 'మురళీ శర్మ' గారు తప్ప ఆ సినిమాకి అండ్ దెన్ ఒక రకంగా చెప్పాలంటే 'సచిన్ ఖేదికర్' గారు కొంచెం కొంతో గొప్పో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులుంటారు. కానీ ఎవడికి దిక్కులేదు. అసలు కొంతమంది సినిమాలో ఎందుకున్నార్రా బాబు అని నీకొక డౌటొస్తది. ఈ సినిమాలో అయితే అస్సలు లేదు. నీకు ప్రతి క్యారెక్టర్‌కి దే ఆల్ హావ్ ఎ పార్ట్ టు ప్లే అనమాట స్టోరీలో. సో, ఈ సినిమాలో ఏందంటే సత్యంది పక్కన పెడితే యాక్చువల్లీ ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీ రన్ అవుతూనే ఉంటది. ఆహ్, టిపికల్‌గా ఇటువంటి సినిమాల్లో అది చాలా కామన్. ఎందుకంటే ఓ 3 క్యారెక్టర్‌లుంటాయి. ఫస్ట్‌ది ఏంటంటే ఒక మంచి ఇంటెన్షన్ ఉన్న ఒక హీరో. ఒక అందమైన హీరోయిన్. దాని తర్వాత ఇంకొక బ్యాడ్ ఇంటెన్షన్ ఉండే ఒక మనిషి. హూ ఉండే ఒక అబ్బాయి హూ సీమ్స్ లైక్ ద విలన్. ఇంకోటేందంటే సింపుల్‌గా చెప్పాలంటే, ఆ 'ప్రకాష్' వాడు యాక్చువల్లీ విలన్ గాదు. నీకు యాక్చువల్లీ వాడెందుకు విలన్‌గా కనిపిస్తదంటే అంటే అంటే వాడి క్యారెక్టర్‌ని నేను డిఫెండ్ చేయట్లేదు. నేను వాడి క్యారెక్టర్ రోస్ట్ చేసేది దీని తర్వాత. బట్ ఏందంటే, సత్యం అంత లైకబుల్ క్యారెక్టర్‌కొచ్చేసరికి ఆబ్వియస్‌గా 'ప్రకాష్' అనేవాడు నీకు విలన్‌లా అనిపిస్తాడు. అండ్ దెన్ సినిమా ఎండ్ అయ్యేసరికి నీకు అర్థమవుతది. ఈ 'ప్రకాష్' గాడు చాలా పెద్ద లూజర్. బేసిక్‌గా ఎందుకంటే వాడు ఆఫర్ చేయనీకి ఏముందిరా? ఆడేమన్నా చేస్తాడా? అది కాదు మన సత్యం బంగారం రా అని సినిమా మొత్తం నీకదే అర్థమవుతది. సో, నెక్స్ట్‌దేంటంటే ఆ 'శంకర్‌కి', 'సత్యంకి' సో, 'కోట' గారి క్యారెక్టర్ అండ్ 'సుమత' అనే క్యారెక్టర్‌కి ఉండే ఒక రిలేషన్‌షిప్ ఏదైతే ఉందో అది యాక్చువల్లీ చాలా బ్యూటిఫుల్. అండ్ దెన్ వన్ ఆఫ్ ద మోస్ట్ నాకేమనిపించిందంటే అన్‌కన్వెన్షనల్ ఆన్ స్క్రీన్‌గా మనం చూసే ఒక స్నేహితులు ఆర్ ఒక ఫ్రెండ్‌షిప్పు అంటే బేసిక్‌గా ఫ్రెండ్‌షిప్పు ఏది అన్‌కన్వెన్షనల్ స్నేహం బేసిక్‌గా. ఎందుకంటే ఐ థింక్ నేను స్టార్టింగ్‌లో చెప్పాను. కానీ మళ్ళీ చెప్తా. ఏందంటే, ఒక అన్‌కన్వెన్షనల్ స్నేహం ఎందుకంటే బిట్వీన్ ఒక, ఒక తండ్రి, దాని తర్వాత వాడి అమ్మాయిని ఇష్టపడే అబ్బాయి. బికాజ్ జనరల్‌గా ఏందంటే, ఒక జనరల్ ట్రోప్ ఉంటది. ఒక తండ్రి వాడికి తెలిసిన తర్వాత వాడి అమ్మాయిని ఒకడు ప్రేమిస్తున్నాడంటే ఆడేం చేస్తాడు? ఆడేదో వ బేసిక్‌లీ వాడేదో జేస్తాడు బేసిక్‌గా. అంటే వాడికిష్టం ఉండదు. వాడు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ ఎ ఎలాగైనా వీడు నా అమ్మాయికి దక్కకూడదు అని వాడు ప్రయత్నం చేసి వాడు 1,90 కష్టాలు పడి అవస అవసరమైనా సరే వాడు యుద్ధం కూడా చేస్తాడు. అంత డ్యూటీ చేస్తాడు. అరే! వీడు మా అమ్మాయికి రాకూడదని జెప్పి. ఓకే. కానీ ఈ సినిమాలో అయితే
ఆ ట్రోప్ తీసుకోకుండగా, ఆ స్టెరియోటైప్‌ని బేసిక్‌లీ అగెయిన్స్ట్‌గా ఎళ్లి ఏందంటే, చాలా మెచ్యూర్‌గా, చాలా సెన్సిబుల్‌గా దాన్ని డీల్ జేశారు. చాలా అంటే చాలా మంచిగా జేశారు. అదే అన్నిట్లికంటే ఐ థింక్ వాట్ హెల్ప్స్ ఈస్ అంటే వాళ్ళిద్దరి పరిచయం వాడికేమర్థమవుతదంటే, సత్యం అనేవాడు చాలా అంటే చాలా మంచోడు. చాలా మంచి లక్షణాలు ఉండే ఒక అబ్బాయి. మా అమ్మాయికి ఒక కరెక్టు యూ నో ఒక కరెక్ట్ మొగుడు, ఒక కరెక్ట్ జోడీ అనేది ఆహ్ కరెక్ట్ జోడీ అనేది సత్యం. అందుకే వాడు జెప్తాడు. ఒక సీన్ ఉంటది. 'కోట' గారు చాలా సీరియస్ అవుతారు బేసిక్‌గా. దాని తర్వాత చెప్తారు. ఏంటి అల్లుడుగా రావాలా? అంటే అర్థం జేసుకుంటాడు అని చెప్తాడు. లేదు ఇంకొకసారి మా ఇంటికి రాకు. ఇంకొకసారొస్తే మా అల్లుడుగా రా అని జెప్పి చాలా నవ్వుతో చాలా హుషారుగా వాళ్ళు జెప్తారు. సత్యం వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు చాలా యాహ్! వాళ్ళు చాలా ఎంజాయ్ జేస్తారు బేసిక్‌గా. అంటే లేదు వాళ్ళు చాలా ఆనందపడతారు బేసిక్‌గా. సో, అటువంటిదుంటది. అండ్ దెన్ అన్నిట్లికంటే ఐ థింక్ వాట్ రియల్లీ హెల్ప్స్ ఏందంటే, ఆ పాత్రలకి ఆహ్ 'కోట' గారు అండ్ 'సుమంత్' గారు చేసినారు గాబట్టి, ఐ థింక్ వాళ్ళ కెమిస్ట్రీ స్క్రీన్ మీద అది చాలా అంటే చాలా పనిజేసింది బేసిక్‌గా. సో, అది ఇంకొకటి. సో, ఈ సినిమాలో ఓవరార్కింగ్ థీమ్ ఏదైతే ఉందో వెరీ, వెరీ సింపుల్ అండి. అది బేసికల్లీ అపార్థం జేసుకోండి. ఎందుకంటే సత్యం అనేవాడు వాడి జీవితంలో 2 మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తులు వాడి జీవితంలో వాడిని అపార్థం జేసుకుంటారు. నంబర్ 1 ఆయన డ్యాడీ. నంబర్ 2 వాడికిష్టం ఉన్న అమ్మాయి అంకిత. వాళ్ళిద్దరూ ఆడికి హ్యాండ్ ఇస్తారు. అది ఇంకోటేందంటే ఇది చూడడం అనేది అంటే నీకు చాలా చూడడానికి నీకు చాలా బాధేస్తది. ఎందుకంటే సత్యం అనేవాడు లిటరల్లీ నిజంగా వాడికి బంగారం లాంటి ఉన్న ఒక మనసు. ఆడు బేసిక్‌లీ బంగారం. ఓకే. సో, బంగారం లాంటి మనిషిని సైడ్‌కి పెట్టి, లేకపోతే లైట్ తీసుకొని వీళ్ళేం సాధిస్తారో నాకు తెలీదు గానీ, యాక్చువల్లీ ఈ సినిమా జూసి నాకు ఏమనిపించిందంటే, అంటే జాలేసింది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇంకోటేమైందంటే, నీ అమ్మ నా జీవిత కథ చిత్రాన్ని జూశానా లేదా అనేది నాకొకసారి డౌటొచ్చింది. ఎందుకంటే నా జీవితంలో నేననుకుంటా. నా జీవితంలో చాలా చాలా మంచి మనిషి. బంగారం ఉండే ఒక మనసు ఉన్న ఒక మనిషి. కానీ అమ్మాయిలు నన్నందరూ అపార్థం చేసుకొని నన్ను బేసికల్లీ లైట్ తీసుకుంటారు. ఇది నా జీవిత కథ బేసిక్‌గా. అది ప్రతిసారి ఇదే అవుతది. సో, అందుకే నేను మేబీ ఈ సినిమాకి ఒక క్యారెక్టర్‌కి నేను చాలా రిలేట్ అయ్యాను బేసిక్‌గా. సో, దీని తర్వాత ఏంటంటే ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ నువ్వొక హీరో క్యారెక్టర్‌ని రాసేటప్పుడు, క్రాఫ్ట్ జేసినప్పుడు, ఇంత లైకబుల్‌గా ఉండేసరికి నువ్వు వాడి కోసం ఏం జేస్తావు? నువ్వు వాడి కోసం రూట్ జేస్తావు. అండ్ దెన్ నాకేం అర్థమైందంటే, తెలుగు సినిమాలు చూసే కొద్దీ ఆర్ అర్థం జేసుకునే కొద్దీ ఏంటంటే, ప్రతి తెలుగు సినిమాకి ఏం గావాలేంటంటే, ఒక లైకబుల్ హీరో క్యారెక్టర్. నువ్వు వాడితో కనెక్ట్ అయితే, నువ్వు వాడికి రూట్ జేస్తావు. అండ్ ఇట్ ఈస్ వాట్ ఎవ్రీ గుడ్ తెలుగు మూవీ నీడ్స్ బేసిక్‌గా. సో, నేనదే అర్థం చేసుకున్నా. అదే అన్నిట్లికంటే ఇయన్నీ పక్కన పెడితే, ఈ సినిమా సెట్టింగ్ అనేదే ఐ ఫౌండ్ దట్ టు బి వెరీ, వెరీ కూల్ అన్నిట్లికంటే. ఎందుకంటే, ఈ సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీలో సెట్ అయింది. సో, యాక్చువల్లీ రియల్ లైఫ్ మనుషులు ఉంటారు సినిమాలో. అంటే చాలా నోటబుల్ ఫిగర్స్ ఉన్నారు. చెప్పినా గదా! 'భాస్కర్ భట్ల' గారు, 'చక్రి' గారు, దాని తర్వాత డైరెక్టర్ 'సూర్యకిరణ్' గారు, సింగర్ 'రవివర్మ' గారు. సో, ఇన్ని బోలెడన్ని మందుంటారు. అండ్ దెన్ మన 'తనికెళ్ళ భరణి' గారి రోల్ ప్రత్యేకం గురించి మాట్లాడాలంటే, ఒక ఈగోటిస్టికల్ కవి ఎట్లుంటారనేది ఆయన అట్లానే బిహేవ్ జేస్తారు. అంటే నా జీవితంలో నేనెవరిని కలవలేదు. నేను చూడలేదు ఎటువంటి కవిలు. కానీ ఒకవేళ వీళ్ళిట్లుంటారంటే ఆశ్చర్యపోవడానికి అసలు అంటే అవసరమే లేదు. అది సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అండ్ ఇంకోటేంటంటే నేనెందుకు ఇది చాలా కూల్‌గా లేకపోతే నేను చాలా రిలేట్ అయ్యానంటే నేను గూడా సినిమాలో ఎంటర్ అవుదామని జెప్పి నేను గూడా లిరిక్స్ రాస్తానని గాబట్టి అందుకే నేను చాలా కనెక్ట్ అయ్యాను బేసిక్‌గా. సో, ఇవన్నీ థ్రెడ్స్ ఇవన్నీ మంచిగా రైటింగ్ ఎళ్ళే కొద్దీ
ఈ మధ్యలో ఏంటంటే ఈ థ్రెడ్‌లని యాక్షను, కామెడీ, సెంటిమెంట్, ఫ్యామిలీ డ్రామా ఇయన్నీ కవర్ చేసిన కొద్దీ ఎంటర్‌టైన్‌మెంట్ ఏదైతే ఉందో, ఈ సినిమాలో 'సత్యం రాజేష్' గారు అండ్ దెన్ ఆ గ్యాంగ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, 'బ్రహ్మి' గారు, 'కొండవలస' గారు వీళ్ళందరూ, వాళ్ళందరూ నిన్ను ఎంటర్‌టైన్ చేసే కొద్దీ లైక్ దే ట్రై అన్నమాట. అండ్ దెన్ ఇంకోటేంటంటే ఫైట్‌లు ఈ సినిమాల్లో అవి కూడా స్టోరీలో పర్ఫెక్ట్‌గా ఇన్‌గ్రెయిన్ అయ్యి, చాలా ఇన్‌కార్పొరేట్ అయ్యి, అవి గూడా చాలా మంచిగా చేశారు. అంటే ఆ సిట్యుయేషన్ పరంగా ఫైట్‌లొస్తాయి. బట్ అర్థం పర్థం లేకుండా ఏం ఫైట్‌లు రావు. సో, దే ఆర్ ఆల్ బిల్ట్ అంటే న్యాచురల్లీ వాళ్ళు స్టోరీలోని రాశారు. సో, ఒక ముక్కలో చెప్పాలంటే బేసిక్‌గా ఒక సినిమా ఇటువంటి సినిమా ఇంత మంచిగా రాసే కొద్దీ నువ్వు తపన పడడానికి తప్పు జేయడానికి అసలు అంటే నీకు ఆ అవకాశం రాదు. సో యూ క్యాన్ట్ గో రాంగ్ బేసిక్‌గా. సో యాహ్! దట్ ఈస్ అబౌట్ ద రైటింగ్. డైరెక్షన్ సంగతానికొస్తే డైరెక్షన్ బై ఆర్. సూర్యకిరణ్ గారు లిటరల్లీ పర్ఫెక్ట్. లిటరల్లీ పర్ఫెక్ట్. ఎందుకంటే 'సత్యం' సినిమాలో నీకన్నీ ఉన్నాయి. నీకు యాక్షన్ గావాలన్నా, కామెడీ గావాలన్నా, రొమాన్స్ గావాలన్నా, సెంటిమెంట్ గావాలన్నా, ఫ్యామిలీ డ్రామా గావాలన్నా, ఎమోషన్స్ గావాలన్నా, అండ్ దెన్ మోస్ట్ ఆఫ్ ఆల్ బ్రిలియంట్ రైటింగ్ అండ్ పేసింగ్ గావాలన్నా ఈ సినిమాలో లిటరల్లీ అన్నీ ఉంటాయి. ఈ సినిమాలో ఒక్క సింగిల్ బోరింగ్ మూమెంట్ కూడా ఉండదు. 2 అవర్స్ 26 మినిట్స్ ఒరేయ్! ఆల్రెడీ అయిపోయిందా? అని నాకు డౌటొచ్చింది. అటువంటి మంచి సినిమా, అద్భుతమైన సినిమా అండ్ వాళ్ళు రాసే విధానంకి గూడా 'సూర్యకిరణ్' గారికి 100 ఔట్ ఆఫ్ 100 రా బాబు. 100 ఔట్ ఆఫ్ 100 అంతే. దిస్ మూవీ ఈస్ జస్ట్ సో వెల్ రిటెన్ అండ్ ఇది ఒక సో ఎంటర్‌టైనింగ్. సో దట్ ఈస్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. ఇప్పుడు టెక్నికాలిటీ సంగతానికొస్తే ఒక్క నిమిషం. టెక్నికాలిటీ సంగతానికొస్తే మ్యూజిక్ అండ్ బీజీఎం బై 'చక్రి' గారు ఒకటే. క్లాసిక్ రా అయ్యా! క్లాసిక్ అంటే క్లాసిక్. ఈ సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఒక చార్ట్ బస్టర్. ఒక 'ఓరి దేవుడు' పాట తప్ప నాకు ఆ పాట అంత నచ్చదు. బట్ ఏ పాటైనా ఎస్పెషల్లీ ఆహ్, 'ఐయామ్ ఇన్ లవ్' అండ్ దెన్ ఇంకోటి నాకు చాలా ఇష్టమైన పాటేంటంటే, మధురమే 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 నీ కనులకు కనులు మధురమే నీలాల మేఘం నువ్వే నీలాల నా పేరు వస్తే మధురమే ఆ పాట ఉంటది గదా! అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ అదే లాస్ట్ టైమ్ పాడినప్పుడు, ఓ మగవా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా. యాక్చువల్లీ ఆ పాటకి మన 'చక్రి' గారికి ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ వచ్చింది. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఆ పాట ఎంత పెద్ద హిట్టో. బట్ ఈ ఆల్బమ్ అయితే అబ్సల్యూట్ క్లాసిక్. మిగతా పాటలు కూడా చాలా బావుంటాయి. ఆఫ్‌కోర్స్ ఆ! మొక్కజొన్న పోతు నువ్వు తిందువా అని ఒక పాట ఉంటది గదా! అది థియేటర్‌లో నేనేం విన్నా అంటే అప్పట్లో అది బేసిక్‌లీ ఒక విసిల్ వర్తీ పాట. ఆ పాట అందరికి విసిల్ జేస్తారు. అండ్ దాని లిరిక్స్ కూడా చాలా ఫన్నీగుంటాయి. అండ్ ఆ పాట కూడా చాలా ఫేమస్‌గా ఉంటది. బట్ నన్నెవడైనా అడిగితే వన్ ఆఫ్ చక్రీస్ కెరీర్ బెస్ట్ ఆల్బమ్స్ అండ్ ఈజిలీ ఒక టాప్ 5 వర్క్స్. ఒక ఔట్‌స్టాండింగ్ ఉన్న ఒక ఆల్బమ్. ఈవెన్ ప్రస్తుతం మన ప్రెజెంట్ డేలో మాకు పాటలు గుర్తున్నాయంటే ఆఫ్‌కోర్స్ ఇట్ ఈస్ డ్యూ టు థట్ అంటే ఈ ఆల్బమ్ బేసిక్‌గా. సో, ఈ సినిమాలో 7 పాటలుంటాయి. వి హావ్ 'ఓ మగువ' రిటెన్ బై భాస్కర్ భట్ల గారు, సంగ్ బై చక్రి గారు. 'కుచ్ కుచ్' సంగ్ బై విశ్వ గారు. ఇదే మన రాఘవ లారెన్స్ గారు స్పెషల్ అపియరెన్స్ సాంగ్. సో, 'కుచ్ కుచ్' రిటెన్ బై విశ్వ గారు అండ్ సంగ్ బై విశ్వ గారు అండ్ కౌశల్య గారు. 'మొక్కజొన్న' రిటెన్ బై రాజేష్ అండ్ వెంకట్ రమణ. అండ్ దెన్ సంగ్ బై వెంకటరమణ అండ్ డైరెక్టర్ సూర్యకిరణ్ గారు. 'మధురమే మధురమే' రిటెన్ బై కండికొండ గారు అండ్ సంగ్ బై నా ఆల్ టైమ్ ఫేవరెట్ సింగర్ శంకర్ మహాదేవన్ గారు. 'ఐయామ్ ఇన్ లవ్' రిటెన్ బై కండికొండ గారు అండ్ సంగ్ బై వేణు గారు. 'పిలిచిన పలకదు ప్రేమ' ఆ పాట రాసింది కండికొండ గారు. రిటెన్ బై రవివర్మ సంగ్ బై రవివర్మ గారు అండ్ చక్రి గారు. అండ్ దెన్ 'ఓరి దేవుడా' పాట రిటెన్ బై కండికొండ గారు అండ్ సంగ్ బై వాసు గారు, సూర్యకిరణ్ గారు. సో, మరొకసారి ర్యాప్ జేయాలంటే
మధురమే మధురమే, ఐయామ్ ఇన్ లవ్, పిలిచెను పలకదు ప్రేమ, అండ్ ఓరిదేవుడా రిటెన్ బై కందికొండ గారు, కుచ్చు కుచ్చు పాట రిటెన్ బై విశ్వ గారు, ఓ మగవారు రాసేది భాస్కర్ భట్ల గారు, అండ్ మొక్కజొన్న రాసేది రాజేష్ గారు అండ్ వెంకటరమణ గారు. సో యాహ్! ఈ సినిమాలో మ్యూజిక్ అండ్ బీజీఎం మరొకసారి క్లాసిక్ అంటే క్లాసిక్, ఔట్‌స్టాండింగ్ ఉన్న ఒక ఆల్బమ్ జస్ట్ అంతే. ఈ పాటలైతే దే ఆర్ లవ్, 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 లవ్. సో, ఇప్పుడు సినిమాటోగ్రఫీ బై మన 'సమీర్ రెడ్డి' గారు అండ్ 'ఏఎన్ రాజా' గారు. చాలా అంటే చాలా బావుంది. చాలా అంటే చాలా బావుంది. ఈ సినిమాలో ఫ్రేమింగ్, లైటింగ్ అండ్ జస్ట్ ఒక ఓవరాల్ విజువల్ క్వాలిటీ ఏదైతే ఉందో స్క్రీన్ మీద చూసే కొద్దీ చాలా అంటే చాలా బావుంటది. అండ్ దెన్ ఈ సినిమాలో నాకు తెలిసినంత వరకు అంటే విజువల్స్ పరంగా వాళ్ళు చాలా అంటే చాలా ఎఫర్ట్ పెట్టారు. సో, అది నీకు సినిమా మీద అంటే స్క్రీన్‌లో అది రిఫ్లెక్ట్ అవుతది బేసిక్‌గా. సో, ఆర్ట్ డైరెక్షన్ బై మన 'జేకే మూర్తి' గారు. ఆహ్, హ్మ్. యాహ్! ఇట్స్ వెరీ గుడ్. ఎందుకంటే ఈ సినిమాలో చాలా ఇంటీరియర్స్ ఉంటాయి. అంటే సత్యం వాళ్ళ ఇల్లు గానివ్వండి, సత్యం ఉండే అపార్ట్మెంట్ గానివ్వండి, కోటగారి ఇల్లు గానివ్వండి, దాని తర్వాత ఐ థింక్ బార్‌కి ఓ 2 సెట్‌లేసారు. 'ఓరి దేవుడకి', దాని తర్వాత 'మొక్కజొన్న' పాటొచ్చినప్పుడు అది గూడా. దాని తర్వాత కాలేజ్ పోర్షన్స్‌లో ఉండే కొద్దీ అది మొత్తం. సో, మొత్తానికి అండ్ దెన్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ కౌంట్స్ యాస్ ఆర్ట్ డైరెక్షన్. బట్ సత్యం గీసే డ్రాయింగ్స్ ఉంటాయి గదా! లైక్ అమ్మాయిని కలిసే కొద్దీ అదంతా. అండ్ దెన్ ఆ మొత్తం కింద లిరిక్స్ రాసి వాడు డిస్క్రైబ్ చేస్తూ ఉంటాడు గదా! అది గూడా ఆర్ట్ డైరెక్షన్ కిందొస్తే దట్ ఈస్ అబ్సల్యూట్‌లీ సూపర్. ఎవ్వడు గీసాడో నాకు తెలీదు గానీ దే ఆర్ టూ గుడ్. అంటే అంత అంత బిలీవబుల్‌గా ఉన్నాయి ఆ డ్రాయింగ్‌లన్నీ. సో, యాహ్! ఎడిటింగ్ అయితే ఇట్ ఈస్ అబ్సల్యూట్‌లీ సూపర్ బై మన నందమూరి హరి గారు. ఎడిటింగు ఎంత మంచిగుంటదంటే, అంటే ఆల్రెడీ సుమంత్ చెప్పాడు ఇంటర్వ్యూలో. కానీ నేను మళ్ళీ చెప్తా. అదేంటంటే, ఈ సినిమాలో కట్‌లు ఎంత కూల్‌గుంటాయంటే, సత్యం ఇంట్లో వాళ్ళ చెల్లెలు ఒక గ్లాస్ పగలగొడతది. పగలగొట్టిన తర్వాత ఒక చీపురు తీసుకొని, ఆ గ్లాస్ ముక్కలు బేసికల్లీ ఏంటది గ్లాస్ ముక్కలు బేసికల్లీ ఏంటది క్లీన్ చేశాననమాట. అది నా ట్రాన్సిషన్ ఏమవుతదంటే, లిటరల్లీ ఆ గ్లాసు లేకపోతే ఆ చీపురు తీసుకొని అట్లా దులిపేసి అంటే ఆ స్టేజ్ మీద ఏదో ఏంటది దుమ్ముని దులిపినట్టు ఆర్ దుమ్ముని క్లీన్ చేసినట్టు ఆ చీపురుతో నీకట్లా వస్తది. అది కట్ కట్ చేస్తే వాళ్ళు డాన్స్ సీక్వెన్స్ ఉంటదనమాట. అట్లుంటది యాక్టింగ్ చాలా కూల్‌గా ఉంటది. ఇంకో సీన్ ఏంటంటే చెప్తా మీకు. ఆ సత్యం వాడు ఐ థింక్ వాడి అపార్ట్మెంట్‌లో ఒక ఎర్ర డోర్ ఉంటది. ఆ ఎర్ర డోర్‌లో లోపలికెళ్తారు. అండ్ దెన్ కట్ చేస్తే నెక్స్ట్ సీను వెంటనే మనకి అన్కిత కనిపిస్తది. సిమిలర్ ఎర్ర డోర్ ఉంటది. ఆ అమ్మాయి డోర్ తెరుస్తది. కానీ తలుపు తెరిసిన తర్వాత మేమేమనుకుంటాం సత్యం రూమ్‌కెళ్తదని మేము అనుకుంటాం. కానీ అది యాక్చువల్లీ ఆమె కాలేజ్‌లో అడ్మిషన్స్ ఆఫీసు. యాహ్! ఆ తలుపు ఇట్ లీడ్స్ టు ఆమె కాలేజ్‌లో అడ్మిషన్స్ ఆఫీస్ బేసిక్‌గా. సో, దట్ వాస్ వెరీ వెరీ కూల్. బట్ యాహ్! ఎడిటింగ్ అనేది వాళ్ళు తీసుకునే ఐడియాస్, క్రియేటివ్ ఐడియాస్ చాలా కొత్తగా ఉన్నాయి. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. మొత్తానికి చాలా సూపర్‌గా ఉన్నాయి. సో, ఎడిటింగ్ ఈస్ సూపర్. డైలాగ్స్ ఇన్ ద మూవీ బై మన సతీష్ గారు అండ్ రవి గారు. ఐ థింక్ వాళ్ళ పేర్లు అవే గదా! యాహ్! సతీష్ గారు అండ్ రవి గారు. దే ఆర్ వెరీ వెరీ గుడ్. ఎందుకంటే డైలాగ్స్ ఆర్ వెరీ వెల్ రిటెన్. చాలా కొన్ని మీనింగ్‌ఫుల్ ఉన్నాయి. అండ్ దెన్ సమ్ ఆఫ్ దెమ్ చాలా ఫన్నీగా ఉన్నాయి. నాకు బాగా గుర్తు. వాళ్ళందరూ గుడికెళ్తారు ఈ కమెడియన్ గ్యాంగు. అండ్ దెన్ బ్రహ్మానందం గారు ఏం చెప్తారంటే సత్యం రాజేష్ ఒక నందిని పట్టుకుంటారు. ఒక నాందిని పట్టుకుంటాడు. అండ్ దెన్ బ్రహ్మానందం గారు ఏం చెప్తారంటే, "ఒరేయ్ పంది అది నాంది" అని చెప్తారు. సో, ఆ డైలాగ్ బావుంటది. బట్ యాహ్! డైలాగ్స్ ఇన్ ద మూవీ ఆర్ వెరీ వెరీ గుడ్. కాస్ట్యూమ్ డిజైన్ బై మన శేఖర్ గారు. చాలా బావున్నాయి. ప్రతి యాక్టర్ స్క్రీన్ మీద వాళ్ళు అందరూ చాలా అందంగుంటారు. బట్ యాహ్! మన సత్యం స్టైలింగ్ చాలా సింపుల్‌గా ఉంటది. బట్ ఆఫ్‌కోర్స్ సుమంత్ అన్న అందగాడు కాబట్టి ఇట్ హెల్ప్స్ బేసిక్‌గా అది. ఇంకోటి నెక్స్ట్ ఫైట్స్ బై విజయ్ మాస్టర్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో ఆ రైటింగ్ సెక్షన్‌లో చెప్పినట్లాగా ఈ సినిమాలో ఫైట్‌లు అన్నీ నేచురల్‌గా ఇంగ్రెయిన్ అయ్యాయి సినిమాలోకి. అండ్ దెన్ సినిమాల్లో ఏందంటే ప్రతి ఫైట్‌కి ఒక లాజికల్ సిట్యుయేషన్ ఉంటది. సచ్ థట్ దే క్రియేట్ ఒక మంచి ఇంపాక్ట్. ఎస్పెషల్‌గా
ఫస్ట్ ఫైటు ఆ ఎమ్మెల్యే రౌడీలు పంపించినప్పుడు, అరే! మా మా నాన్నని కొడతావా అనే ఒక ఒక ఎమోషనల్ ఒక ఫీలింగ్ ఇస్తది. అండ్ దెన్ సేమ్ ఏంటంటే క్లైమాక్స్ ఫైట్‌లో అరే! వాళ్ళకి నిజం తెలుసు సత్యం ఎంత మంచోడని చెప్పి, ఆ సస్పెన్స్ కూడా ఉండేసరికి ఆ ఫస్ట్ ఫైట్, క్లైమాక్స్ ఫైట్ విపరీతమైన ఎమోషన్ ఉంటాయి. సో, యాహ్! ఫైట్‌లయితే చాలా అంటే చాలా బావుంటాయి బై విజయ్ మాస్టర్. ప్రొడక్షన్ వాల్యూస్ బై నాగార్జున గారు దే ఆర్ అబ్సల్యూట్‌లీ ఎక్సలెంట్. ఏందంటే సినిమా చాలా విజువల్లీ రిచ్‌గా కనిపిస్తది. అండ్ దెన్ ఇంకోటేందంటే అన్ని టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ చాలా, చాలా అంటే చాలా బాగా చేశారు. దే డిడ్ ఎ సూపర్బ్ జాబ్ అనమాట. సో, యాహ్! హోయ్! సో, యాహ్! మొత్తానికి దీనికి ర్యాప్ కొట్టాలంటే విత్ ఎ పర్ఫెక్ట్‌లీ రిటెన్ స్క్రిప్ట్, ఒక క్లాసిక్ ఆల్బమ్ అండ్ మ్యూజిక్‌తో, అద్భుతమైన అమేజింగ్ డైరెక్షన్‌తో అండ్ సుమంత్ అన్న నుండి ఒక మెమరబుల్ పెర్ఫార్మన్స్‌తో 'సత్యం' అనే ఒక సినిమా, ఒక అద్భుతమైన సినిమా విత్ ఫాంటాస్టిక్ రీవాచ్ వాల్యూ మన ప్రెజెంట్ డేలో. ఇది చాలా ఒక వెల్ మేడ్ ఫిల్మ్. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో డన్ ఇన్ ద మోస్ట్ ఒక క్లాసీ అండ్ ఒక మెచ్యూర్ వేలో వాళ్ళు తీశారు. సో, ఎప్పటికైనా ఎవరైనా నన్నడిగితే, "ఒరేయ్! నీ ఫేవరెట్ మూవీ సుమంత్ అన్న" అంటే నేనొకటే చెప్తానురా భయ్! వన్ అండ్ ఓన్లీ సత్యం. సో, దట్ ఈస్ థట్. సో, యాహ్! థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్. సారీ ఐ నో ఈరోజు కొంచెం డిలే అయింది. అంటే కొంచెం యాహ్! మాకు కూడా మాకు కూడా కొంచెం లేట్ అయింది. బట్ యాహ్! హోప్ యూ ఆల్ ఎంజాయ్ ది ఎపిసోడ్ అండ్ విల్ సీ యూ ఇన్ అవర్ వెరీ నెక్స్ట్ ఎపిసోడ్ వేర్ వి విల్ బి టాకింగ్ అబౌట్ సింపుల్‌గా చెప్తా. ఒక మనిషిని చంపే ఒక మనిషిని చంపేస్తాడు. అండ్ దెన్ ఆ మనిషిని చంపేసిన తర్వాత వాడు మళ్ళీ ఈగగా పుడతాడు. ఈగగా పుట్టిన తర్వాత వాడు ఆ రివెంజ్‌ని వాడు ఎట్లా పగ తీర్చుకుంటాడనేది సినిమా. సో, మీకందరికీ తెలిసే ఉంటది. సో, యాహ్! we'll see you in the next episode. Thank you so much for listening. Take care. Bye bye. Have a fantastic weekend.